ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. కస్టమర్ వచ్చేసి ఈ నెక్ ప్యాటర్న్ అడిగేశారండి. సో అందుకని చెప్పేసి ఈ ప్యాటర్న్ నెక్ ని ఎలా కట్ చేయాలో చూసిద్దాం. వచ్చేసేయండి. వాసన అయితే ఇలా తీసేసుకున్నాను అనమాట. సో మనకి వెడల్పు వచ్చేసి 4.2 ఇంచెస్ అండి. సో నెక్ హైట్ వచ్చేసి 9.7 ఇంచెస్ అనమాట. సో ఆ నెక్ లో ఆ ప్యాటర్న్ లో చూపించిన విధంగా ఇక్కడ చిన్న ప్యాచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దానికి వచ్చేసి నేను 1.2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. డిపెండ్స్ ఆన్ కస్టమర్ చాయిస్ అండి. అంటే వాళ్ళు నెక్ విడ్త్ హైట్ ఎంత అడిగేశారు, వాళ్ళ షోల్డర్ ని బట్టి మనం ఈ విడ్త్ తీసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ 1.2 ఇంచెస్ కలుపుతూ ఈ నెక్ హైట్ అనేది తీసేసుకుంటున్నాం అనమాట. సో నెక్ హైట్ టోటల్ గా ఎంత వచ్చేస్తుంది, 1.2 ఇంచెస్ ప్యాచ్ తో కలిపి మనకి 11 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. సో మనము పైన ఇక్కడ నెక్ విడ్త్ అనేది 4.2 తీసేసుకున్నాం కదా. సో కింద కూడా అలానే తీసుకోవాలా అని అంటే తీసుకోకూడదండి. ఎందుకు తీసుకోకూడదు అని అంటే మనకి పైన షోల్డర్ పార్ట్ ని మనము ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు తీసుకుంటాం కాబట్టి ఈ షోల్డర్ విడ్త్ ని మైనస్ చేస్తూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెక్ పార్ట్ అనేది తీసేసుకుంటాం. కానీ ఇక్కడ బాటమ్ లో ఏమైతుంది, రాను రాను షేప్ అన్నది మనకి ఇలా ఉంటది కదా, ఇలా నుంచి ఇలా వస్తుంది. అంటే వెస్ట్ పార్ట్ కి తగ్గుతూ వస్తుంది అనమాట. సో బ్రాడ్ గా కావాలి అని కస్టమర్ అన్నప్పుడు మనం విడ్త్ అన్నది ఎక్కువ తీసుకుంటాం అనమాట. లైక్ పైన ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవచ్చు. కానీ మనకి కస్టమర్ అన్న వాళ్ళు అంత డీప్ వద్దు అని ప్రిఫర్ చేయలేదు అనుకోండి డీప్ ని. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ విడ్త్ అన్నది కుదిచ్చేస్తాం అనమాట, అంటే తగ్గించేస్తాము. ఇక్కడ మినిమం ఎంత పెట్టుకోవాలా అన్న డౌట్ అనేది ఎవరికైనా వస్తుంది. సో మినిమం మనము ఈ నెక్ ప్యాటర్న్ లుక్ కనిపించాలంటే మినిమం 3 to 3.5 ఇంచెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలండి. అది తీసుకున్నప్పుడు మనము పైన తీసుకున్న షోల్డర్ పార్ట్ కి ఈ 3 to 3.5 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఎంత వీళ్ళకి కస్టమర్ కి పెడుతున్నానంటే 3.5 ఇంచెస్ అనేది తీసేసుకుంటున్నానండి. సో 3.5 ఇంచెస్ అనేది తీసేసుకున్నాను అనమాట. ఇక్కడికి ఒక మార్క్ అయితే చేసేసుకున్నాను. సో మనం పైన మార్కింగ్ ని కింద మార్క్ అయితే కలిపేస్తున్నాను. సో పైన 4.2 కింద 3.5 అనమాట. పైన హై నెక్ కోసము నేను నెక్ హై కోసం వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ కి అయితే ఒక మార్క్ అనేది చేసేసానండి. సో దీన్ని కలిపేస్తున్నాను అనమాట. సో ఇంకా రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకి బాటమ్ నెక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి నేను ఇలా ఒక క్రాస్ మార్క్ అయితే చేసేస్తున్నాను. సో ఈ పాయింట్ ఇలా ఉంచేసి ఈ స్కేల్ అయితే ఇలా ఉంచేసి నేను రౌండ్ అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మనకి ఉక్ వచ్చేస్తుందండి. సో నేను ఇలా ఈ స్కేల్ ని ఇలా ఉంచేసి ఇప్పుడు స్కాలప్స్ అయితే గీసేస్తాను అనమాట. సో నేను ఇక్కడ ఒక మార్క్ అయితే చేసేస్తున్నాను. మరి ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్ వేరియేషన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ 1 సెంటీమీటర్ తీసేసుకొని ఇలా స్కాలప్స్ డ్రా అయితే చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇలా చిన్ని స్కాలప్ వచ్చేటట్టుగా ఇది ఎంతైతే ఉందో అంత స్కాలప్ అయితే ఇక్కడ గీసేస్తున్నాను. సో ఇక్కడి నుంచి ఇలా స్కేల్ అయితే ఇలా రివర్స్ లో ఉంచేసి ఇలా రౌండ్ అన్నది ఇచ్చేస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ అన్నది పడుతుంది అని చెప్పేసాను కదండి, అలా వచ్చేస్తుంది. సో చిన్న ప్యాచ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వేరియేషన్ అంటే ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాము. సో ఇక్కడ కూడా 1 ఇంచ్ వేరియేషన్ తో ఇలా మార్కింగ్ అయితే చేసేసి ఫైనల్ గా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కచ్చ ఇచ్చేసాం, ఇక్కడ ఒక చిన్న కచ్చ ఇచ్చేసాం. ఇక్కడ మనము లైనింగ్ క్లాత్ అంటే దీన్ని క్లాత్ ని యాడ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది కలగకోకుండా మనం ఇలా అయితే క్లాత్ క్యాన్వాస్ అయితే వదిలేస్తున్నాం అనమాట. అంటే పూర్తిగా నేను కటింగ్ అయితే చేయడం లేదు. సో ఇక్కడ బాటమ్ అన్నది ఈ షేప్ అన్నది కట్ చేసేస్తున్నాను.
మనకి నెక్ అన్నది ఇలా రెడీ అయిపోతుందండి. హై విత్ స్కాలప్ అన్నమాట. సో మరి ఇలాంటి ఒక రిమైనింగ్ క్యాన్వాస్ అయితే నేను తీసేసుకొని ఇక్కడ 1.2 ఇంచెస్ వచ్చేటట్టుగా అయితే కటింగ్ అన్నది చేసేసేయాలి. సో ఇక్కడ 2 స్కాలప్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ హాఫ్ స్కాలప్ ఇలా పడేటట్టుగా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక క్యాన్వాస్ అయితే ఉంచి ఇలా అవుట్ బార్డర్ అయితే బాటమ్ అవుట్ బార్డర్ అయితే వేసేస్తున్నాను. సో ఇక్కడ ఎడ్జెస్ అన్నమాట ఇవి. సో షేప్ అన్నది ఇలా వస్తుంది. సో ఇలా ఒక డ్రా అయితే చేసేసాను. సో ఈ స్కేల్ సహాయంతో ఇక్కడ 1.2 ఇంచెస్ వచ్చేటట్టుగా పెట్టేసుకొనేసి ఇలా ఒక చిన్న కర్వ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట, షేప్ నీట్గా కనిపించడానికి. సో ఇక్కడి నుంచి కూడా అలానే ఒక చిన్న కర్వ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇలా. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా అన్నది ఇలానే ఉంచేస్తున్నామండి. ఇంకొక హాఫ్ ఇంచ్ వేరియేషన్ అన్నది బాటమ్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కరెక్ట్ తీసుకుంటే లోపల వైపు మన క్లాత్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఇలా సైడ్ హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి. సో ఇక్కడ పైన వచ్చేసి కరెక్ట్గా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇది ఫైనల్ గా మనకి షేప్ అన్నది ఇలా రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ అన్నది ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే కాంట్రాస్ట్ కలర్ తో కానీ లేదా బార్డర్ కానీ వేసేసుకుంటే మనకి నెక్ షేప్ అన్నది ఇలా వచ్చేస్తుంది. వచ్చేసి క్యాన్వాస్ ని ఇలా అయితే అతికించేసేసుకోవాలి. సో ఇలా ఎడ్జ్ అయితే ఒక స్టిచ్ అనేది వేసేసేయాలన్నమాట. తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని తీసేసుకొని ఇలా అయితే సరి సమానంగా ఉంచేసుకొని సో మిడిల్ పాయింట్ ఎక్కడుందో ఫస్ట్ చూసేసుకోవాలన్నమాట. సో దానికి సమానంగానే ఇలా తీసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా అయితే ఉంచేసాను. సో ఈ మిడ్ పాయింట్ని పైన క్యాన్వాస్ మిడ్ పాయింట్ రెండింటిని ఇలా ఉంచి ఇక్కడ నాకు కరెక్ట్గా జరగకోకుండా ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేస్తాను. సో పైన వచ్చేసి మనం ఆల్రెడీ మిస్ కాకుండా పాయింట్ అన్నది ఇలా క్యాన్వాస్ అయితే కట్ చేసాం కదా, పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఎడ్జెస్ ని కుట్టుకుంటూ రావాలన్నమాట. సో పైగా అయితే నేను స్టిఫ్నెస్ కోసం ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇది వేసేసానండి. సో ఇక్కడ ఎడ్జెస్ అనేది కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న కచ్చాలు అయితే ఇచ్చేస్తున్నాను అన్నమాట.
ఒకసారి ఐరన్ అయితే కొట్టేసేయాలన్నమాట. కొట్టేసి తగిన మనం ఇలా నీట్ గా స్కాలప్ అనేది నీట్ గా కనిపించేస్తుంది. ఇక్కడ లోపలి వైపుకి తగిన మనము ఇలా లైనింగ్ ని ఇలా క్యాన్వాస్ పార్ట్ అయితే అతికిచ్చేసేయాలి. అప్పుడు మనం హేమింగ్ చేయాల్సిన పని అయితే ఉండదు, బయటికి కనిపించను కూడా కనిపించదు అనమాట. ఇక్కడ 1.2 ఇంచెస్ గ్యాప్ బోర్డర్ అనేది మనం రెడీ చేసాం కదండి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో దీన్ని ఇలా మొత్తం సెట్ చేసుకుని దీనిపైనగా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లేదు అని అంటే ఇలా మనము థ్రెడ్ పైపింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసాయి. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి. మరి అందరికీ ఈ టిప్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. మరి మన ఛానల్ని మన వీడియోని లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ.